హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా అయితే వేయాలో మీకు ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. చెప్తూ ఈ వీడియోని అయితే నేను చేస్తాను. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్స్ ఎంత బాగా పైపింగ్ అయితే వచ్చాయో, మీకు లైనింగ్ అతికినంత ఈజీగా మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు. అది ఎలాగంటే ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే హ్యాండ్స్కి కూడా మనం జాయింట్స్ అనేవి పడతాయి కదా, సైడ్ జాయింట్స్, అవి కూడా మనం ఇన్విజిబుల్ పైపింగ్ లాగే లోపలికి ఖర్చులన్నీ వెళ్ళిపోయేలాగా నీట్గా అయితే ఈ విధంగా మనం అవి కూడా జాయింట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ తీసుకొని దానికి మనం ఏ క్లాత్ని అయితే పైపింగ్ అనుకుంటున్నామో ఆ క్లాత్ని సింగిల్ లేయర్లో అతికేసుకోవాలి. తర్వాత ఖర్చుని చూసారా, ఇలా బ్యాక్ సైడ్కి నొక్క పెడుతూ దాంట్లో మనకి పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టుకుంటూ మనం స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ లాస్ట్ వరకు మనం ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఎక్కడ కూడా ఖర్చుని లోపలికి నొక్కి పెడుతూ ఖర్చుని మనం పైపింగ్ మధ్యలో పెట్టుకుంటూ మనం ఈ విధంగా అయితే వేసేసుకోవాలి లాస్ట్ వరకు కూడా. మనకి పైపింగ్ థ్రెడ్ అనేది 12వ నెంబర్ కానీ 15వ నెంబర్ కానీ వేసుకుంటే చాలా బాగా వస్తుందండి. ఆ నెంబర్ కూడా మీరు అడిగి ఫ్యాన్సీ షాప్లో తప్పకుండా దొరుకుతుంది, తీసుకోండి. తర్వాత థ్రెడ్ కట్ చేసేసుకొని ఈ విధంగా చూసారా, బ్యాక్ సైడ్ మనకి ఆ ఖర్చు అయితే ఉంది, అది మనకి ఒక పాదం లైను అంటే ఒక పావించు ఉండేలా మనం వేసుకోవాలి. అలాగే పాదం పైపింగ్ థ్రెడ్కి మధ్యలో పడేలాగా, క్లాత్కి దానికి మధ్యలో పడేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇంకా ఈ మిగిలిందంతా ఒక పావించు వదిలేసి ఖర్చు కోసం ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. ఈ క్లాత్ని ఇప్పుడు మనం లైనింగ్ జాయిన్ చేసాం కదా పైపింగు, దీన్ని మనం మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా అయితే వేసేసుకొని బ్యాక్కి నొక్కి పెడుతూ మనం ఈ జాయింట్ని అయితే మనం జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసేటప్పుడు చూసారా, లోపలికి మాత్రం వెళ్ళిపోవాలి. కానీ కరెక్ట్గా మనం ఎక్కడైతే పైపింగ్ వేసామో అదే లైన్లో కరెక్ట్గా సూది జాగ్రత్తగా పడేలాగా మీరు చూసుకుంటూ లాస్ట్ వరకు మనం ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. మనం జాగ్రత్తగా అయితే స్టిచ్ చేసుకోవాలి. పైపింగ్ థ్రెడ్ మీదకి మాత్రం మనం సూది అనేది ఎక్కకూడదండి. కరెక్ట్గా మనకు పైపింగ్ పక్క నుంచి మాత్రమే అది కుట్టుపడేలా వేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనకి ఎలా వచ్చేసిందో. ఇప్పుడు జాయింట్ కూడా అయిపోయింది మనకి హ్యాండ్కి లైనింగ్కి. అదేవిధంగా పైపింగ్ కూడా మనం ఇన్విజిబుల్ పైపింగ్ కూడా ఎంతో ఈజీగా వేసేసుకుంటాం. దీనిపైనుంచి ఇంకొక స్టిచ్ అయితే నేను వేసేసుకుంటాను, ఎక్కడా కూడా కదలకుండా. ఈ విధంగా మనం ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకుంటే చాలా ఈజీగా కూడా మీకు ఈ ఇన్విజిబుల్ పైపింగ్ అనేది చాలా నీట్గా కూడా వస్తుంది. ఖర్చు కూడా మనకి ఎక్కడా కూడా కనపడదు. బ్లౌజ్ అంతా కూడా చాలా నీట్గా ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా మనం నెక్ ఫ్రంట్ నెక్ కూడా మనం ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం హ్యాండ్ అయితే తయారైపోయిందండి. ఖర్చు ఉన్నదంతా క్లాత్ కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మీకు 2 హ్యాండ్స్ కూడా వచ్చేసినాయి. 2 హ్యాండ్స్ కూడా ఈ విధంగా నేను స్టిచ్ చేశాను. నాకు వీడియో లెంతీ అయిపోతుందని సింగిల్ హ్యాండ్ మాత్రం మీకు చూపించాను. ఈ వీడియోలో అయితే చూడండి, సేమ్ అదే ఆ విధంగా ఈ హ్యాండ్ అయితే ఎలా వేసామో అదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా అదే విధంగా వేసాను. అలాగే మనకి ఇన్విజిబుల్ ఖర్చు అనేది జాయింట్స్ అనేది లోపలికి మనకి లైనింగ్కి ఉంది, దీనికి బ్లౌజ్కి కూడా ఉంది. లోపలికి పూర్తిగా వెళ్ళిపోయేలాగా నేను ఈ విధంగా బ్లౌజ్కి అయితే హ్యాండ్ జాయింట్ చేశాను. ఈ వీడియో మీకు కావాలంటే కామెంట్ చేయండి. నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.